హలో మై సబ్స్క్రైబర్స్, అలాగే నా వీడియోస్ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా, నా అభిమానులకి, నా సబ్స్క్రైబర్స్కి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను ట్రావెలింగ్ చేయడమే కాదు, అక్కడ కొన్ని ఈ టూరిజం ప్లేస్లు ఏదైనా చూడవలసినవి మంచి మంచి పాయింట్స్ కూడా, ప్లేస్లు కూడా చూపిస్తుంటాను. ప్రకృతి అందాలు కూడా చూపిస్తానండి. యాక్చువల్గా నేను అరకు బ్రాంచ్ షాప్ డ్యూటీ నిమిత్తం నేను వెళ్తున్నానండి. పనిలో పనిగా నా ఛానల్ ద్వారా మీకు కొన్ని విశేషాలు, అందాలు నేను మీకు వీడియో కవర్ చేస్తూ మీకు చూపిస్తానండి. దయచేసి నన్ను ఎంకరేజ్ చేయండి. వీడియో మధ్యలో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు నేను తీసే వీడియోలో ఇది రెండో వీడియో అండి. ఇది అవుట్ సైడ్. ఇది ప్రత్యేకం ఏంటంటే అరకు ఖచ్చితంగా మీకు రిటర్న్ వీడియో కూడా ఉంటుందండి. రిటర్న్ వీడియో ఇంకా బాగా ఉంటుంది, ఎందుకంటే ట్రైన్ జర్నీ ఉంటుంది అరకు నుంచి వైజాగ్ వరకు. కానీ వెళ్ళేటప్పుడు అరకు జర్నీ ఉండదండి. వైజాగ్ నుంచి పెట్టలేదు, ఎందుకంటే నైట్ జర్నీ కావడం వల్ల చీకట్లో సరిగ్గా వీడియో రాదు. కాబట్టి డే టైం రిటర్న్లో మాత్రం జస్ట్ అక్కడ 10 days ఉండి రిటర్న్లో మాత్రం ట్రైన్ జర్నీ చక్కగా బాగా తీసానండి. అది మీకు రిటర్న్లో రిటర్న్లో తీసిన వీడియో ఇంకొకసారి పెడతాను, నెక్స్ట్ వీడియోలో పెడతాను, చూడండి దయచేసి. వైజాగ్ వచ్చేసామండి మొత్తం మీద. ఈ పండుగ సమయం గురించి అసలు ట్రైన్ రష్గా ఉందండి, కూర్చోడానికి కూడా అవకాశం లేదు, నుంచోనే జర్నీ చేశాను. ఇప్పుడు వైజాగ్ స్టేషన్ నుంచి బయటకి ఏదో ఒక టిఫిన్ చేసేసాను. నైట్ భోజనం దొరికితే భోజనం కానీ టిఫిన్ అని చెప్పేసి అనుకున్నాము. బయటకు వెళ్ళి యాక్చువల్గా టిఫిన్ చేసాము. ఎందుకంటే మళ్ళీ వెంటనే ట్రైన్ ఉంటుందండి అరకుకి. నైట్ జర్నీ గురించి ఇంకా నాకు వీడియో తీయలేదు, కవర్ చేయలేదు. జర్నీ చేసేసి అరకు వెళ్ళిపోతామండి ఎక్కడి నుంచి. ఇంకా మీకు డైరెక్ట్ నెక్స్ట్ మీకు షాప్కి అటెండ్ అయినట్టు ఉంటుందండి. అటెండ్ అయిన షాప్ వీడియో వస్తుంది మీకు వెళ్తాను. ఇది అయిపోయినా స్టేషన్ నుంచి వెళ్ళిపోయిన వీడియో మీకు స్టేషన్ చూడండి. స్టేషన్ వీడియో అయిపోయినాక మీకు షాప్ వీడియో ఎంటర్ అయిపోయిందండి. అంటే మేము నెక్స్ట్ డే షాప్ 10 గంటలకు మేము షాప్కి అటెండ్ అయిపోయినాం డ్యూటీకి. మా షాప్ ఈ రకంగా ఉంటుందండి. కస్టమర్స్ ఎప్పుడు నిండుగా టూరిస్టులతోటి ఇష్టానుసారంగా మందు తాగుతూ హ్యాపీగా, ఇంకా అందరూ అరకుకి ఖర్చు పెట్టడానికి వస్తారని బాగా ఖర్చు పెట్టి, బాగా తిని, బాగా తిరిగి, బాగా డబ్బులు ఖర్చు పెట్టి 4 days అయితే 4 days, 5 days అయితే 5 days హ్యాపీగా తాగుతారండి, హ్యాపీగా తిరుగుతారండి, అన్నీ చూస్తారు, ప్రకృతి అందాలన్నీ. మీకు ఇక్కడ చిన్న విషయం అండి, సమాధులు కవర్ చేస్తున్నాను చూడండి. ఇది మా షాప్కి ఆపోజిట్లో ఒక రిసార్ట్స్ ఉందండి. రిసార్ట్స్కి ఆనుకొని సమాధులు ఉంటాయండి. అంటే రోడ్డుకి అవతల సైడ్, రోడ్డుకి అవతల సైడ్ మా షాప్ అండి. అవతల సైడ్ అంటే ఆపోజిట్లో ఎదురుగా రోడ్డుకి అవతల రిసార్ట్స్ ఒకటి ఉంటుందండి. రిసార్ట్ ఒకటి ఉంటుంది. రిసార్ట్కి పక్కనే సమాధులు అండి. సమాధులు కనిపించకుండా రిసార్ట్ బాగా మెయింటైన్ చేస్తున్నారండి. ఒక గ్రీన్ వాల్ కింద కట్టి ఒక స్ట్రైట్గా దారి రిసార్ట్కి ఇచ్చి లైటింగ్ సెక్షన్ బాగా పెట్టి మొత్తం రిసార్ట్ నిండా కూడా లైటింగ్ పెట్టుకొని టెంట్ హౌస్లో చిన్న చిన్న స్మాల్ హౌస్లో కట్టి లోపల గుడారాల్లో కట్టి టూరిస్టులకి రెంట్ల కింద ఇస్తున్నారండి. వాళ్ళు చక్కగా నైట్ ఈ వింటర్ సీజన్ గురించి నైట్ అయ్యేసరికి భోగి మంట వేసుకొని
వాళ్ళు వచ్చిన ఫ్యామిలీ అందరూ కూడా ఆ మంట కాగుతూ వాళ్ళు శుభ్రంగా భోజనం చేసిన తర్వాత బయటకు వచ్చి స్వెటర్లు ఫుల్గా బాడీని స్వెటర్లతో కప్పేసుకొని మంటలో వేసుకొని మంట దగ్గరికి వచ్చే మంట కాగుతూ ఎంజాయ్ చేసే టూరిస్టులు అండి విపరీతంగా ఉంటారు. అరకు నైట్ అయ్యేసరికి ప్రతి రిసార్ట్ ఫుల్గా టూరిస్టులతో నిండిపోయి ఉంటాయండి. ఖాళీ అనేది సాధారణంగా ఖాళీగా ఉండవు. పొంగల్ సీజన్ ఆఫ్టర్ పొంగల్, బిఫోర్ పొంగల్, ఆఫ్టర్ పొంగల్ ఫ్రెష్గా ఉంటాయండి రిసార్ట్స్ అని కూడా. ఇది కూడా ఇప్పుడు మనం చూస్తుంది కదండి, ఈ మంట భోగి మంట ఇది బిఫోర్ త్రీ డేస్ సంక్రాంతికి బిఫోర్ 3 days ముందంటే అది టూరిస్టులతో నేను సేమ్ అప్పుడే డ్యూటీకి ఎంటర్ అయ్యాను. ఫస్ట్ నేను నైట్ డ్యూటీ టైం అయిపోయాక రిసార్ట్ మా ఆపోజిట్లో ఉన్న రిసార్ట్ గురించి చెప్పాను కదండి. పక్కన సమాధులు అస్సలు కనిపించకుండా అటు పక్కకి కనిపించకుండా గ్రీన్ క్లాత్ వాల్ కింద సెట్ చేసి నీట్గా రిసార్ట్ మెయింటైన్ చేస్తున్నారని. ఆ రిసార్ట్లో ఉండే టూరిస్టులు మంట వేసుకొని వాళ్ళు తాగుతూ చక్కగా ఒక కారులో మ్యూజిక్ సిస్టమ్ పెట్టుకొని ఎదుర తినడానికి చికెన్ బిర్యానీ, చికెన్ ముక్కలతోటి చక్కగా గ్రూప్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఎంజాయ్ చేస్తూ ఉండగా మేము ఎంటర్ అయ్యి మేము 4 స్టెప్లు వేస్తే బాగుంటుంది కదా అనేసి నాకు అనిపించిందండి. అది మీకోసం స్పెషల్గా 4 స్టెప్పులు వాళ్ళు వేసుకున్న సాంగ్ నా కాళ్ళు చిందులు వేసేయండి. అవి చూసి మీరు ఆనందిస్తారని, సపోర్ట్ చేస్తారని, ఎంకరేజ్ చేస్తారని. ఈ వీడియో చెప్పి నెక్స్ట్ వీడియో ఉంటుందని మీకు రిటర్న్ అరకు నుంచి మధ్యలో మ్యూజియం చూశానండి. నేను అదొక్కటే చూడగలిగాను. డ్యూటీలో భాగంగా ఖాళీ సమయం దొరక్క మ్యూజియం సంబంధించి క్లిప్పింగ్స్ కూడా మీకు ఒక వీడియో ప్రత్యేకంగా పెడతానండి. నెక్స్ట్ 3వ వీడియో రిటర్న్ వీడియో పెడతాను. ట్రైన్ జర్నీ చేశానండి. బాగా డే టైం కాబట్టి బాగా కవర్ చేశాను. మీకు అది ఏది కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా దయచేసి ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మరొకసారి నా సబ్స్క్రైబర్స్కి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళకి మొత్తం నా అభిమానులు అందరికి కూడా ధన్యవాదాలు. మరొకసారి ఉంటానండి. గుడ్ బై.